ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తును కలిగి నడిపించుచున్న మన జీవితాల్లో ఏ సమయంలో ఏ రీతిగా నడుచుకునవలనో బైబిల్ చక్కని మార్గదర్శిగా మన ముందు ఉన్నది. శ్రమలు అనేవి సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనబడతాయి. వాటి నుండి తప్పించుకోవడానికి అనేకులు అనేకమైనటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటారు. కొందరు ధనం ఉంటే ఈ సమస్య నుండి బయటపడగలమనుకుంటారు. కొందరు అధికారంలో ఉన్నవారు మనకు సహాయపడితే ఈ సమస్య నుండి బయటపడతామని అనుకుంటారు. ఇలా అనేక మంది అనేకమైనటువంటి ఆలోచనలు శ్రమ సంభవించినప్పుడు మనకు కలుగుతూ ఉంటాయి. బైబిల్ చెప్తున్నటువంటి మాట, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థించాలి. అవును, మన జీవితంలో ఎదురవుతున్న శ్రమల నుండి విడిపించగల దేవునికి విజ్ఞాపన చేయాలి. ఉదాహరణకు దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. అతడు దాని నుండి బయటకు రావడానికి ఎవరు సహాయం చేయగలిగారు? అతని ప్రార్థన వలనే కదా శ్రమను జయించగలిగాడు, తన ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎట్టి శ్రమ అయినా నీవు ప్రార్థన వాటి నుండి నిన్ను విడిపించగలదు. ప్రార్థించి ప్రభు యొద్ద నుండి జవాబును పొందుకుని శ్రమల యందు జయ జీవితాన్ని కలిగిందాం. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్.